సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చూస్తుంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షాని ఆదర్శంగా తీసుకున్నట్టు కనిపిస్తుంది. దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ను 2026 మార్చి వరకు కొనసాగించి మావోయిస్టులను పూర్తిగా అంతం చేస్తామని చెప్పేసి ఆయన ప్రకటించారు. బహుశా ఆ ప్రకటన నుంచి ఇంతకుముందు ట్రిగ్గర్ హ్యాపీ పోలీస్ ఆఫీసర్గా కొన్ని సినిమాల్లో నటించిన పవన్ కళ్యాణ్ కూడా స్ఫూర్తి పొందినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన శేషాచలం డిపోలో ఇప్పుడు నేను తిరుపతి పర్యటనలో ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి వీటి గురించి మాట్లాడారు. శేషాచలం అడవుల్లో కూడా ఆపరేషన్ కగార్ నిర్వహిస్తామని చెప్పేసి దీనికి ఒక 6 నుంచి 9 నెలల కాలంలో ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. అంటే అక్కడ దండకారణ్యంలో ఇప్పుడు అమిత్ షా ఆపరేషన్ కగార్ పూర్తయ్యే టైంకి ఇక్కడ ఈయన శేషాచలంలో ప్రారంభిస్తారు అనుకోవాలేమో. అంటే నిజానికి ఈ ఆపరేషన్ కగార్ లాంటిదే ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గత హయాంలో ఇప్పుడు అక్కడ ఒక టాస్క్ ఫోర్స్ నియమించారు. ఎర్రచందనం స్మగ్లర్లని అరికట్టడం కోసం పెట్టారు. అక్కడైతే తమిళనాడుకు చెందిన ఆ స్మగ్లర్లకి హెల్ప్ చేస్తూ ఉండే కొంతమంది కూలీలని ఆ పోలీస్ ఆఫీసర్ నాయకత్వంలో ఎన్కౌంటర్లు చేశారు. ఆ ఎన్కౌంటర్లు చేయడం ద్వారా కూలీలు ఎవరు స్మగ్లర్లకి సహాయం చేయరని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. అయితే ఆ ఎన్కౌంటర్ల తర్వాత కూడా స్మగ్లింగ్ అనేది కొనసాగుతూనే ఉంది. పట్టకూటి కోసం వచ్చిన కూలీలని అన్యాయంగా పోలీసులు ఎన్కౌంటర్ చేశారనే ఆ అప్రతిష్ట కూడా ప్రభుత్వానికి వచ్చింది. అంటే ఈసారి మళ్ళా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆపరేషన్ కగారు పేరుతోటి అక్కడ చేయబోయే ఎన్కౌంటర్లో కూడా మరణించేది నిజానికి ఆ కూలీలే తప్ప ఆ స్మగ్లర్లు కానీ ఎవరైతే ఈ స్మగ్లింగ్కి వెనుకున్న రాజకీయ నాయకులు అందరూ కూడా ఏసీ రూముల్లో కూర్చొని తమ తమ భవనాల్లో విలాసవంతమైన భవనాల్లో వాళ్ళు చక్కగా సుఖంగా ఉంటారు. ఆ స్మగ్లింగ్ అంతా ఎర్రచందనం దొంగలను తీసుకురావటం, దాన్ని రవాణా చేయటం, స్మగ్లింగ్ చేయటం, ఈ పనిలో అమాయకులైన కూలీలే బలవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ విషయాన్ని మరి ఎన్నో ఆదర్శాలు కలిగిన చెగువేరానే తన ఆదర్శం అని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్కి ఎందుకు గుర్తుకు రాలేదో తెలియదు. అంటే ఒక గతంలో ఆయన గబ్బర్ సింగ్ లేదంటే ఇటువంటి సినిమాల్లో ఒక ట్రిగ్గర్ హ్యాపీ పోలీస్ ఆఫీసర్గా ఆయన నటించారు. బహుశా అదిను ఇప్పుడు అమిత్ షా చేస్తున్న ఆపరేషన్ కగారు ఈ రెండు ఒకేసారి ఆయన మైండ్లోకి వచ్చి ఉంటే దాంతో ఆయన అత్యుత్సాహాన్ని ప్రదర్శించుంటారు. తను ఒక సాహసోపేతమైన మంత్రిగా తాను ప్రొజెక్ట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు. ఈ టైంలో ఆయన కొంత సంయమనం కోల్పోయినట్లుంది. ఇప్పుడు ఇటువంటి అప్రజాస్వామికమైన పనులని చెగువేరాన్ని ఆదర్శంగా తీసుకున్నా లేదంటే ఎన్నో ఆదర్శాలు కలిగిన పవన్ కళ్యాణ్ ఎలా సమర్థిస్తారు, ఇటువంటి ప్రకటనలు ఎలా చేస్తారనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా ఇంకొకటి ఉంది. ఇప్పుడు ఇదే విషయంలో ఆయన ఇంకో ప్రస్తావన కూడా చేశారు. శ్రీవారి రక్తం నుంచి ఈ చెట్లు మొలిచాయి, ఎర్రగంధం చెట్లు మొలిచాయి, ఎర్రచందనం చెట్లు మొలిచాయి, దాన్ని ఎవరు నరకటం అనేది పాపం అని చెప్పేసి పాపభీతిని కూడా, అంటే ఓ పక్కనేమో దుష్ట శిక్షణ, ఇంకో పక్కనేమో ధార్మిక పద్ధతిలో పాపభీతిని కూడా రేకెత్తించడానికి ఆయన ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఒక ధర్మ సందేహం వస్తుంది నాకు. ఇప్పుడు నిజంగా శ్రీవారి రక్తం నుంచి మొలిసిన ఎర్రచందనం చెట్లను ఎవరు కొట్టేయకూడదు. అది ప్రభుత్వం అయినా కానీ, స్మగ్లర్లు అయినా కానీ, అటవీ శాఖ అయినా సరే ఎవరు కొట్టేయకూడదు. ఎందుకంటే అదొక పాపానికి, అంటే అట్లా చేస్తే పాపం కలుగుతుందని చెప్పేసి ఆయన నిన్న ఉద్బోధించారు పవన్ కళ్యాణ్. నిజంగా గతంలో కూడా రాచరిక వ్యవస్థలో కూడా రాజులు వేటాడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు అడవిలోకి వెళ్ళినప్పుడు కూడా కొన్ని రకాల జంతువులకి దైవాంశ ఉందని చెప్పేసి ఆ జంతువులను వేటాడేవాళ్ళు కాదు, చాలా కట్టడిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు రాజ్యం వెళ్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు నిజానికి ఆయనకు ఒక సెంటిమెంటు, లేదంటే ఆయన సనాతన ధర్మాన్ని ఇక్కడ అమలు జరపాలి అంటే అసలు చెట్లను గవర్నమెంటే కొట్టేయకూడదని చెప్పేసి గవర్నమెంట్ కానీ ఎవరు కానీ చెట్ల జోలికి పోకూడదు, చెట్ల పైన చేయి వేస్తేనే తాట తీస్తానని చెప్పాడు. అది ఎవరైనా సరే దానికి కట్టుబడి ఉంటేనే మర్యాదగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆయన ఒక పక్కనేమో కగార్ ఆపరేషన్ తోటి రాజ్యాంగ విరుద్ధమైన, ఇప్పుడు ఏ రకంగా వాళ్ళ దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ పేరుతోటి అది ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన కార్యకలాపాలు సాగిస్తుందో అదే రకంగా ఇక్కడ ఆపరేషన్ కగార్ని శేషాచలంలో అమలు జరపడం ద్వారా అమాయకులైన కూలీలని
ఆయన ఎన్కౌంటర్ చేస్తానని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. ఇదే హెచ్చరికని తన పార్టీలోనో లేదంటే వేరే పార్టీలోనో ఉన్న కింగ్ పిన్లైన రాజకీయ నాయకులకి ఈ హెచ్చరికలు జారీ చేసి వాళ్ళు ఈ కార్యకలాపాలు ఆపేలా చేస్తే చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు నిజానికి ఇటువంటి సాహసోపేతమైన ఇటువంటి సంచలనాత్మకమైన ప్రకటనలు చేయటం వెనుక ఆయన ఒక తను మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా సమర్థవంతంగా తన శాఖను నిర్వహిస్తున్నారనే ఇమేజ్ని తెచ్చుకోవడానికి అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. అట్లా ఆయన ఇమేజ్ని అంతేకాదు, ఇప్పుడు తను చంద్రబాబు నాయుడు కొడుకైన లోకేష్ ఇప్పుడు మొత్తంగా కూడా పెద్ద ఎత్తున పేరు సంపాదించుకుంటున్నాడు. విదేశీ పర్యటనకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తున్నాడు. మొత్తంగా కూడా తండ్రి కొడుకులే అంతా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తున్నారు అనే పేరు వస్తుంది. కాబట్టి కొంత తన ఇమేజ్ ఏమైనా తగ్గుతుందేమో అనే ఉద్దేశంతో కూడా పవన్ కళ్యాణ్ ఇటువంటి సాహసోపేతమైన ప్రకటనలు చేస్తున్నారనే అనుమానం కూడా వస్తుంది. నిజానికి ఆయనకున్న పంచాయతీరాజ్ శాఖ కానీ గ్రామీణాభివృద్ధి శాఖ కానీ ఆయన ఆదర్శాలకు తగిన విధంగా తీర్చిదిద్దడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కేరళలో అట్టడుగు స్థాయి గ్రామ పంచాయతీలు కానీ వీటికి సంబంధించిన కానీ చాలా అభివృద్ధి జరిగింది. కేరళ మోడల్ అనేది చాలా ప్రాచుర్యం చెందింది. అక్కడ ఈ మధ్యకాలంలో ఎక్స్ట్రీమ్ పావర్టీని కూడా తగ్గించారని చెప్పి ఎక్స్ట్రీమ్ పావర్టీని పోగొట్టారని చెప్పేసి కూడా కొన్ని అధ్యయనాలు చెప్పినాయి. నిజానికి తన ఉన్న ఆదర్శాలు తన మనస్తత్వం వీటన్నిటికీ తగిన విధంగా తన శాఖల మీద కాన్సన్ట్రేట్ చేసి గ్రామాల్లో మార్పులు తీసుకురావడానికి, గ్రామాల్లో ఉపాధి పెంచడానికి, గ్రామాల్లో న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా పరిపాలన సాగటానికి, గ్రామాల్లో పెత్తందారుల పీచు వణచడానికి ఆయన ఈ రకమైన సాహసోపేతమైన తన సాహసాన్ని ప్రయోగిస్తే బాగుంటుంది. కానీ అమాయకులైన ఈ కూలీలపైనో లేదంటే ఈ నిజంగా స్మగ్లర్లు వాళ్ళు అక్కడ కనపడరు. ఈ శేషాచలం అడవుల్లో వీళ్ళు ఎన్కౌంటర్ చేస్తే దొరికేదంతా కూడా పేద కూలీలు దొరుకుతారు. గతంలో కూడా ఒక అనుభవం అయింది. వీళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేసినప్పుడు అక్కడ తమిళనాడుకి చెందిన కూలీలందరినీ ఇప్పుడు ఆ రోజుల్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన చేశారు, అంటే ఎన్కౌంటర్ చేశారు. దాని మీద పౌర హక్కుల ఉల్లంఘన ఇటువంటి విషయాలన్నీ వచ్చినాయి. ఇప్పుడు తను మార్పు కోరుకునే కొత్త పార్టీని తీసుకొచ్చారు. ఎన్నో ఆదర్శాలు తనకు ఉన్నాయని చెప్తున్న పవన్ కళ్యాణ్ రాజ్యాంగ విరుద్ధంగా ఇటువంటి ఆపరేషన్ కగార్ లాంటివి ఇప్పుడు దండకారణ్యంలో నిర్వహిస్తున్నారనే విమర్శలు బీజేపీ ఎదుర్కొంటుంది. అటువంటి రాజ్యాంగ విరుద్ధమైన ధర్మ విరుద్ధమైన పనుల్ని తను మాత్రం ఎందుకు చేస్తారు, ఎందుకు చేయాలి? ఆయనకి తన ఇమేజ్ పెంచుకోవడానికి తన శాఖల్లో చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇటువంటి అనవసరమైన ప్రకటనలు, అనవసరమైన సాహసోపేతమైన అనవసరమైన పరస్పర విరుద్ధమైన ప్రకటనల వల్ల ఆయన తన ఇమేజ్ని పెంచుకోవటం కాదు, తన ఇమేజ్ని దెబ్బతీసుకుంటున్నారని చెప్పేసి పరిశీలకులు భావిస్తున్నారు.